ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ వచనము. తన ప్రార్థనలు ప్రభు దృష్టికి అంగీకారముగా ఉండవలనని దావీదు కోరుకునెను. మనము మనసు విప్పి ప్రార్థించుట ప్రభు దృష్టికి ప్రీతికరముగా నుండును. ఒక చంటి బిడ్డ మాటలు పూర్తిగా రాకపోయినను వచ్చి రాని భాషలో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు సంతోషించుట లేదా? దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించాలి. మన ప్రార్థన ప్రభువుకు ప్రీతికరముగా నుండును. మనము దేవునితో సన్నిహితమైన సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆ సహవాసము మన ఆత్మకు సంతోషము కలుగజేయును. అనేకులు ఇటు సహవాసం యొక్క శ్రేష్టతను గ్రహించక ప్రార్థన లేకుండా ఆవేదన చెందుతున్నారు. ప్రభుతో గల ఐక్యతను, సహవాసమును, ప్రార్థనను అలక్ష్యము చేయుచున్నారు. సమస్యలు వచ్చినప్పుడు త్రొట్టిల్లుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనను చూడుడి. ఆయన రాత్రింబగలు పరిచర్య చేసిన మాట నిజమే. అనేకులు ఆయన వద్దకు వచ్చిన మాట కూడా నిజమే. అయితే ఆయన తండ్రితో ప్రార్థనలు సంభాషించుటకై ప్రథమ స్థానం ఇచ్చెను. ఏకాంతముగా అరణ్యంలోనికి వెళ్లి ప్రార్థించెను. నేడు ప్రపంచంలో అతి ముఖ్యమైన కార్యము ధనము సంపాదించుట కాదు, ఉద్యోగం సంపాదించుట కాదు, చదువుట కాదు. అన్నిటికంటే శ్రేష్టమైనది దేవునితో సహవాసము చేయుట. ప్రభువు ఆ సహవాసం కోరుచున్నాడు. అటువంటి సహవాసం కలిగినప్పుడు ఆయన మనల్ని తలగా చేయును, తోకగా చేయుడు. పైవాడిగా నుంచుతాడు, కిందవాణిగా ఉంచడు. కాబట్టి అనుదినము వ్యక్తిగతముగా ప్రభు సన్నిధానంలో వేచి ఉండి ఆయనను స్తుతించుడి, కొనియాడుడి. గతించిన జీవిత కాలంలో ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంతేకాదు, ఆరాధన దేవుని బిడ్డల సహవాసమును విడిచిపెట్టవద్దు. అది మన ప్రాణమును రక్షించును, మన ఆత్మను సంతోషింపజేయును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.